ధైర్యమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 10:7. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దానిని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. ఒకానొక సమయంలో ఒంటరిగా ఉండేటువంటి స్థితి మనకు వస్తుంది. నీవు ఒంటరిగానే వచ్చావు. జీవిత పథంలో ఎవ్వరూ కూడా నీతో రారు. ఎవరూ నిన్ను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం చేత నీవు ఒంటరిగా మిగిలిపోయావు. మరొకరి అవసరము లేదా వారి కష్టము, వారి దుఃఖాన్ని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు. కొన్నిసార్లు భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతారు. నిన్ను ప్రేమించే నీ బంధువులతో, తల్లిదండ్రులతో కలిసి జీవించే భాగ్యాన్ని గ్రహించాలి, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతావు. నిన్ను ప్రేమించే వీరందరూ ఉన్నప్పటికీ నీవు ఎవరి మీదనో ఆధారపడుతూ ఉన్నావు. ఒక గొప్ప ప్రణాళికతో నిన్ను సృష్టించిన సృష్టికర్త తప్ప మిగిలిన వారందరూ కూడా నిన్ను విఫలునిగా చేస్తారు. నిన్ను అర్థం చేసుకోలేరు. ఒక గొప్ప రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉండి 120 మంది అధిపతులను తన క్రింద కలిగి ఉన్నటువంటి దానియేలు గారు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే అతడు తన హృదయాన్ని దేవుని వైపుకు ఎత్తి ఆయన స్పర్శను పొందుతూ జరుగుతూ ఉన్నటువంటి సంగతులను తెలుసుకుంటూ ఉన్నాడు. 3 వారాలు అతడు ఒంటరిగా ఉన్నాడు. ప్రతి భక్తుడు దేవునితో ఒంటరిగా ఉంటాడు. నేను దానియేలు గారితో పోల్చుకోవట్లేదు, కానీ ప్రమాదం జరిగిన తరువాత ఇంచుమించు 7 వారాలు నేను ఒంటరిగానే ఉన్నాను. ఆ ఒంటరి సమయంలో దేవుని స్పర్శను పొందుతూ జరగబోయేటువంటి అనేక విషయాలను నేను నేర్చుకున్నాను. నీవు దేవుని ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి పూనుకున్నప్పుడు ఒంటరిగా ఉంటూ తప్పించుకోలేవు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు దానియేలు గారి యొక్క ప్రార్థనా సహకారులు. అతడు ఆ దేశపు భారాన్ని మోస్తూ ఉన్నాడు. వారి పాపాల నిమిత్తము చెరలోకి వెళ్ళినటువంటి తన ప్రజల కొరకు అతడు దుఃఖపడుతూ ఉన్నాడు. అతని జనాంగము నాశనపు అంచుల వరకు వచ్చేసింది. ఒక కుటుంబంలోనే ఉంటూ ఒంటరిగా ఉండడం, సంఘంలోనే ఉండి సంఘ కార్యక్రమాల్లో పాలుపుచ్చుకోకపోవడం, ప్రార్థన సహవాసంలోనే ఉండి భారము వహించకపోవడం అనేది ఒక దుస్థితి. దేవునితో ఒంటరిగా గడుపుచు జరుగుతున్నటువంటి సంగతుల నిజత్వాన్ని గ్రహించడం ఎంతో ఆశీర్వాదకరం. అది ముఖ్యమైనది. ఏకాంతంగా దేవునితో గడపడం వల్ల నిజమైనటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది. హృదయాంతరంగంలో దాచబడిన పాపాలు బయలుపరచడం వల్ల ఎంతో వేదన చెందుతారు. నీవు నీ హృదయాన్ని జయించాలంటే దేవునితో ఖచ్చితంగా ఏకాంతంగా గడపాలి. ఇంకా అనేక జయాలు సాధించవలసి ఉంది. అనేకులు ఏకాంతంగా దేవునితో గడపట్లేదు. ఉన్న సమస్యలు దేవునికి తెలుసు గనుక ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనే ఎరిగి ఉన్నాడు. గనుక ఆయనతో గడిపే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.